ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పరిస్థితిలో కేసీఆర్ గారు కొంత రెస్ట్ తీసుకుంటున్నారు, అగ్రెసివ్నెస్ తగ్గించుకున్నారు. కవిత గారు సైడ్ స్టెప్ వేశారు. కేటీఆర్ గారు దాదాపు సీఎం అవుతానన్న పద్ధతిలోనే నడుస్తున్నారు. మీరే యాసిటీస్గా బరువంతా మోస్తూ కొంచెం బ్యాక్ స్టెప్గానే ఉన్నారు. వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ బీఆర్ఎస్ యాజ్ సచ్ అండ్ వాట్ ఈస్ ది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హరీష్ యాజ్ సచ్? I answered this question more than 100 times. I think 100 times చెప్పుంటా నేను. మీకు ఎవరికి అనుమానం అక్కర్లేదు, మా సీఎం అభ్యర్థి కేసీఆర్ గారే. అందరూ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నది కేసీఆర్ గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ మంచి రోజులు రావాలని అందరూ కోరుకుంటున్నారు, నేను కోరుకుంటున్నాను. హరీష్ రావు గారు కంక్లూడ్ క్వశ్చన్. మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మేడం చాలు కంక్లూడ్ క్వశ్చన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మీరు గతంలో చాలాసార్లు చెప్పారు, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంధించిన బంధువులకు టికెట్ ఇవ్వడం, సానుభూతి ఓట్లు వద్దని ఒక్క సందర్భంలో మినాయిస్తే అసలు ఆ సానుభూతి ఓట్లు అవసరం లేదు, వాళ్ళకి టికెట్ ఇవ్వద్దని కూడా గతంలో మీరు ప్రూవ్ కూడా చేశారు. ఇప్పుడు కేవలం గోపీనాథ్ గారు చనిపోవడం మూలంగా ఆయన భార్యను గెలిపించాలని కోరుతున్నారా, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారా? గతంలో దుబ్బాకలో మా రామలింగారెడ్డి గారు చనిపోతే వారి సతీమణికి టికెట్ ఇచ్చాము, అయినా మేము అక్కడ ఓడిపోయాం. సరే, అప్పుడు కాంగ్రెస్ నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. అప్పుడు మేము ఎల్ఆర్ఎస్ స్కీమ్ చేస్తే ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని పెద్ద ఎత్తున దుమారం లేపింది. ఇప్పుడేమో సరే వీళ్ళే ఎల్ఆర్ఎస్ కు ముక్కు బిండి పైసలు వసూలు చేస్తుండ్రు. మళ్ళీ ఆ రోజేమో ఫ్రీ ఎల్ఆర్ఎస్ అన్నారు, ఇలా గెలిచినాకనేమో వసూలు చేస్తుంది. ఇంకా అట్లా చెప్తే రేవంత్ రెడ్డి చాలా ఉంటాయి. అడ్వైజర్ల మీద అప్పుడు హైకోర్టులో కేసు వేసిండు, ఇప్పటికీ అడ్వైజర్లు ఈయననే అపాయింట్ చేస్తుండు, 6 అడ్వైజర్లు అపాయింట్ చేసిండు. అప్పుడేమో అడ్వైజర్ల మీద హైకోర్టులో కేసు వేసిండు. దస్ కేస్ ఈస్ టుడే ఈజ్ ఆల్సో పెండింగ్ ఇన్ ద హైకోర్ట్, బట్ యాజ్ సీఎం ఈజ్ అపాయింటింగ్ అడ్వైజర్స్. సరే, మీరు అన్నట్టు జూబ్లీ హిల్స్ లో మేము కోరుతున్నది ఒకటే, మాగంటి గోపీనాథ్ గారు చేసిన మంచి పనులను చూసి గెలిపించండి ఒకటి, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని చూసి గెలిపించండి. ముఖ్యంగా కాంగ్రెస్ అరాచకాలను, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలను, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేయడంలో విఫలమైనటువంటి పద్ధతిని చూసి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పాలి. రాష్ట్ర ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ప్రజల వైపు చూస్తున్నారు. 4 కోట్ల మంది, ఈ 4 లక్షల ప్రజలు ఏం తీర్పు ఇవ్వబోతున్నారని చూస్తున్నారు. సో మీరిచ్చే తీర్పు రేపు రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీలు అమలు కావడానికి